బీర్గూర్లో తాళం వేసిన ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు బంగారు వెండి ఆభరణాలతో పాటు 2 లక్షల నగదు చోరీకి పాల్పడ్డారు. శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేయడంతో బాధిత కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కామారెడ్డి జిల్లాలోని బీర్గూర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. గాండ్ల సంజీవ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 15న చింతకుంట గ్రామంలో గల తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగానే తాళం పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఇంట్లో ఉన్న బీరువాలో 4 తులాల బంగారం, 13 తులాల వెండి, 2 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్లికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంట్లో ఉన్న 2 తులాల బంగారం, నగదు 2 లక్షల చిల్లర, 4 తులాల బంగారం, పిల్లల బంగారంతో నా బంగారం 4 తులాల చిల్లర బంగారం, 2 లక్షలు బీరువాలో ఉండే, మిగతా డబ్బులు పెట్టెలో ఉండే కొన్ని డబ్బులు, పిల్లల డబ్బులు కూడా మిస్ అయ్యాయి. సిల్వర్ కూడా మా ఇద్దరు పాపల మా మిస్సెస్ కలిపి కాల పట్టీలు సుమారుగా 14 తులాల సిల్వర్ కూడా